సంగారెడ్డి జిల్లాలోని వివిధ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండల పరిధిలోని గీతం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత రోజురోజుకి పెరిగిపోతున్న తరుణంలో ఈ సమస్యను అధిగమించాలంటే పారిశ్రామికవేత్తలు జిల్లాలో పెట్టుబడులు పెట్టి, కొత్త పరిశ్రమలు స్థాపించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అధిగమించవచ్చని అన్నారు. ఏ పారిశ్రామికవేత్తలైన జిల్లాలో పెట్టుబడులు పెట్టాలంటే వారి పెట్టుబడులకు ఇక్కడ సరైన భద్రత, రక్షణ ఉందనే నమ్మకాన్ని వారిలో కలిగించినప్పుడే పెట్టుబడులు సాధ్యమవుతాయని చెప్పారు. ఇందులో భాగంగా 2020వ సంవత్సరంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసియాలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో ఫార్మా రంగంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, ఈ కంపెనీల వలన యువతకు వారి విద్యార్హతలను బట్టి అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఈ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పరిశ్రమలలో పనిచేసే మహిళల యొక్క భద్రత, రవాణా, ట్రాఫిక్ రద్దీ నిర్వహణ, ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రీస్ సెక్యూరిటీ, సైబర్ నేరాలు తదితర సమస్యల నివారణకు కృషి చేయడమేనని పేర్కొన్నారు. ప్రతి నెలా ఒక్కొక్క ఇండస్ట్రియల్ ఏరియాలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ మీటింగులలో సమాజ అభివృద్ధికి దోహదపడే ఇతర అంశాల గురించి కూలంకషంగా చర్చించుకోవడం, ఇండస్ట్రియల్ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ ఏ సంజీవరావు, జనరల్ మేనేజర్ ఇండస్ట్రియల్ ప్రశాంత్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇండస్ట్రియల్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్, పటాన్చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, పటాన్చెరువు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, బీడీఎల్ భానూర్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఐడీఏ బొల్లారం ఇన్స్పెక్టర్ గంగాధర్, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నాగరాజు, జిన్నారం ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్, పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రావణ్తో పాటు జిల్లా పోలీసు అధికారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. The fire accidents in the industries or the chemical explosions in the industries, because I have called many schools also, I have called many other hospitals and some other persons. So basically my motto is this: strengthening Sangareddy's security fabric through partnership and innovation. So with your partnership and security or any kind of issues that you are facing. So now, as many government officials have explained about the fire safety and chemical handling of chemicals and many other issues. So my presentation basically completely depends on a different perspective. It's not just confined to the fire accidents in the industries or the chemical explosions in the industries, because I have called many schools also, I have called many other hospitals and some other persons. So basically my motto is this: strengthening Sangareddy's security fabric through partnership and innovation. So with your partnership